హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీ ప్రభుత్వం వారు ఒక శుభవార్త తెలియజేశారు. ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక రకంగా ఇది పింఛన్ అందుకుంటున్న వారికి శుభవార్త అని చెప్పాలి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వరుసగా 2 నెలల పింఛన్ తీసుకోకున్నా 3వ నెలకంతా కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా కారణాల వల్ల 2 నెలల పింఛన్ మొత్తాన్ని తీసుకోకపోతే ఒకేసారి 3 నెలలకు కలిపి పింఛన్ మొత్తాన్ని తీసుకునే వీలు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలలు వరుసగా 3 నెలల పింఛన్ తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్ళినట్టు భావించి పింఛన్ రద్దు చేస్తామని తెలిపింది. కొత్తగా విడుదలైన ఈ మార్గదర్శకాలు ఈ నెల నుంచే వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనకు ఇక ఈ నెల నుంచే ఏ కారణంతో అయినా పెన్షన్ తీసుకోకపోతే 2 నెలలు కలిపి పెన్షన్ అందిస్తారు. 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళు వేరే ఊరికి వలస వెళ్ళినట్టు భావించి వారి యొక్క పెన్షన్ని కొట్టివేస్తామని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారో మీకు అర్థమైంది కదా. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా 2వ నెలలో 1వ నెల పెన్షన్, 2వ నెల పెన్షన్ కలిపి ఇస్తారు. అదే మనం 2 నెలల పెన్షన్ తీసుకోకుండా 3వ నెలలో గనక పెన్షన్ తీసుకున్నట్లయితే గనక ఆ ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఉన్నటువంటి ఊరి నుంచి వలస వెళ్ళినట్లు భావించి వాళ్ళ యొక్క పెన్షన్ని కొట్టివేసేందుకు, రద్దు చేసేందుకు వీలుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో మనకు ఈ నెల నుంచే, అంటే ఎవరైతే డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకుంటున్నారో ఆ నెల నుంచే మనకి ఈ యొక్క ప్రక్రియ అయితే అమలు చేయబోతున్నారు. సో డిసెంబర్ నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకపోతే జనవరి నెలలో డిసెంబర్ నెలది, జనవరి నెలది, 2 నెలలది కలిపి మనం జనవరి నెలలో తీసుకోవచ్చు. 2 నెలల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోకపోతే, 2 నెలల కంటే మించి మీరు పెన్షన్ కనుక తీసుకోకపోతే మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోయినట్లు భావించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మీ పెన్షన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు ప్రతి నెల పెన్షన్ తీసుకునేదానికి ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ అనేది తీసుకోండి. సో మనకు డిసెంబర్ నెలలో మనకి ఈసారి 1వ తారీఖు ఆదివారం వస్తుంది కనుక మనకు 30వ తారీఖే పంపిణీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకు 1వ తారీఖు వచ్చినట్లయితే ఆ ముందు రోజే పెన్షన్ నవంబర్ 30వ తారీఖు పంపిణీ చేస్తామని మనం గతంలోనే చూసాం కనుక ఇప్పుడు కూడా మనకు పెన్షన్ అనేది 30వ తారీఖే పంపిణీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.